నిండు మనుషులకి పిల్లలకి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాము మీకు మంచి ఫుడ్ అందజేయడానికి గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాము. మళ్ళీ చిన్న పిల్లల కడుపులో వీడియోలు పడుతూ ఉంటాయి కదా, వాటికి ఏం టాబ్లెట్స్ వాడాలా అని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. వాటిని తప్పకుండా కూడా మీరు పిల్లలకి వేయాలి. 3 సంవత్సరాల తర్వాత పిల్లలకి ఫుల్ టాబ్లెట్, 3 సంవత్సరాల లోపల పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వాడాలా. ముఖ్యంగా నిండు మనుషులకి మన ప్రభుత్వం ఎక్కువ కేర్ తీసుకుంటాంది, నిండు మనుషులకు కానీ బాలింతలకు కానీ. ఎందుకంటే గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలు బాగా ఆరోగ్యంగా పుట్టేది. పిల్లలు ఆరోగ్యంగా పుట్టే సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు బాగా ఫుడ్ తీసుకోవాలి అని గవర్నమెంట్ మీకు ఎగ్స్ కానివ్వండి, రకరకాల రైస్, రాగి పిండి, ఇంకా ఇదేమో పాలు, ఇంకా బెల్లము, ఇవన్నీ కూడా ఎందుకు అందజేస్తాందో మీరు కూడా అర్థం చేసుకోవాలమ్మా. ఊరికే ఏదో ఇట్లా అన్నారు, ఇది తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. అన్ని రకమైన విటమిన్లు కానీ మినరల్స్ కానీ శనగిత్తనాల్లో ఉంటాయి కదా. మనకి మామూలుగా డ్రై ఫ్రూట్స్ లో అన్ని ఉంటాయి అంటారు, కానీ మన రాష్ట్రంలో ఎక్కువ వేరుశెనగ పండుతుంది కదా. వేరుశెనగలో అన్ని రకాలైన మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వేరుశెనగ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. డ్రై ఫ్రూట్స్ తింటేనే ఆరోగ్యం అనే అపోహ వదిలేయాల. అవి చాలా కాస్ట్లీ కదా. శనగిత్తనాలు అన్నిటికన్నా మంచి ఆరోగ్యమా. ఇది అందరూ కూడా చాలా మందికి తెలుసు తల్లులకి, కానీ మీరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయము. చిక్కీనే ఎందుకు ఇస్తున్నారు, ఇంకా ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నాయి కదా, కానీ ఇది చిక్కీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మనకి గవర్నమెంట్ చిక్కీ కానీ, రాగి పిండి, పాలు, బెల్లము, ఇంకా ఇదేమో ఖర్జూరాలు కూడా, ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలు తప్పకుండా ట్రై చేయనమ్మా. ఎందుకంటే ఇప్పుడు సీజన్స్ బట్టి జ్వరాలు అవన్నీ తప్పకుండా వస్తా అంటే మనం దానిని ఏం చేయలేము, కానీ రాకుండా మనము మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాలన్నమాట. వాటర్ ద్వారా కొన్ని రకాల జ్వరాలు, మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. అది వేడి నీళ్లు తాగడం వల్ల, వేడి నీళ్లు తాగలేకపోతే నీళ్లు కాంచుకొని చల్లార్చుకొని తాగండి. కొంతమందికి వేడి నీళ్ళు తాగితే వేడి చేస్తుంది, అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వేడి చేసుకుని చల్లార్చుకొని తాగండి నీళ్లు. ఎందుకంటే నీళ్ళే కదా మనం ఎక్కువ తాగుతూ ఉంటాము. నీళ్లు బాగా తాగల గర్భిణీ స్త్రీలు. అర్థమైందమ్మా అందరికి? గర్భిణీ స్త్రీలు వీలైనంత మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేటట్లు చేసుకోవాలి. మీకు మానసికమైన ఆరోగ్యాన్ని, మీకు ఎటువంటి ఇష్టమో అలాంటి పాటలు వినడం కానీ, సినిమాలు చూడడం కానీ, లేకపోతే పిల్లలతో ఆడుకోవడం కానీ, అలాంటివి మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని మీరు ఆరోగ్యంగా బేబీకి, ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వాలి. అప్పుడే మీరు, మీ ఫ్యామిలీ అందరికీ సంతోషం కదా. కాబట్టి మీరు ఆరోగ్యవంతమైన బాబు కానీ అమ్మాయి కానీ జన్మనివ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేమో తెలుసుకోవాలి. అర్థమైందా? మీరు మంచి ఫుడ్, టైంకి ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. మీకు వీలైనంత వాకింగ్ చేయండి, ఎక్కువ వద్దు, మీకు ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే రకరకాల సమస్యలు వేధిస్తుంటే అన్ని రకాల ఫ్యామిలీస్ లోనూ ఉంటాయి. అట్లా బయటికి పోయి వాకింగ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మాట్లాడిస్తారు, ఎదురింటి మాట్లాడిస్తారు కదా. మనము వీ ఫర్గెట్ అవర్ ప్రాబ్లమ్స్. అర్థమైందమ్మా? మన సమస్యలు మనం మర్చిపోయి మానసికంగా మనకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట బయట వాతావరణం అనేది. మీకు పార్కులు అందుబాటులో ఉంటే పార్కులో ఒక అర్ధగంట కూర్చోండి. ఇవన్నీ చిన్న చిన్నవే, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు కదా. చిన్న చిన్నవి ఇవన్నీ ఈ చిన్న చిన్నవి మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. మానసిక ఆరోగ్యము అవసరము, శారీరక ఆరోగ్యము అవసరం ప్రెగ్నెన్సీ. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, మీరు పొద్దున 8-9 గంటల టిఫిన్ తినేయాలమ్మా. ప్రెగ్నెన్సీ 10-11 వరకు ఉండకూడదు. లోపల బేబీ ఉంటుంది కదా, బేబీకి ఆకలి అవుతుంది కదా. బేబీకి ఆకలి అయితే మీ కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ ఆరోగ్య సమస్యలు, మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలా, గ్లూకోజ్ ఎక్కించుకోవాలా. ఈ సమస్యలన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు టైంకి ఫుడ్ తినాలి. అర్థమైందమ్మా? 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి కూడా ఫుడ్ తినండి అమ్మా. మీరు ఏదో మధ్యాహ్నమే పొద్దున్న తిని మళ్ళీ మధ్యాహ్నమే తినాలా అని కాదు. ప్రెగ్నెన్సీ 2 hours ఒకసారి ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇంట్లో అందుబాటులో ఉండేటివే. బొరుగులు తక్కువ రేట్లోనే దొరుకుతాయి కదా. ఐరన్ కూడా బాగుంటుంది బొరుగుల్లో. తక్కువ రేట్లోనే మంచి ఫ్రూట్స్, మనకు అందిన ఫ్రూట్స్, జామకాయలు కావాలండి, అరటిపండ్లు కావాలండి, ఇవన్నీ తక్కువ రేట్లోనే కానీ ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అరటిపండు మనకి ఆకులు వెంటనే షుగర్ అందుతుంది బాడీకి. అరటిపండు తిన్నామంటే మనం చాలా ఆకుల్లో ఉన్నప్పుడు అయినా కూడా వెంటనే బాడీకి శక్తి వస్తుంది. ఇలాంటి మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇంట్లో మీరు మీరే చేసుకోవాలనుకో ఇంట్లో ఫుడ్ కొంచెం తొందరగా చేసుకోవాలి. 9 గంటలకు ఆకలి అవుతుందంటే 9 గంటలకు చేస్తే 10 అవుతుంది. మీకు కళ్ళు తిరుగుతాయి కదా. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా బాలింతలు దోమలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే అమ్మకు జ్వరం వస్తే పిల్లలకి వచ్చేస్తుంది, పక్కనే ఉంటారు, పాలు తాగుతారు కాబట్టి తల్లికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా పిల్లలకి వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి బాలింతలు రోజు స్నానం చేయడం గాని, వేడి నీళ్ళు తాగడం గాని, తెల్లవాయి బాగా తినండి. తెల్లవాయి మన పూర్వకాలం నుండి తెల్లవాయి తినాలా అని చెప్తున్నారు కదా బాలింతలు, రాదనమాట. కాబట్టి ఇంకా బాలింతలు తినాల్సిన ఫుడ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, అది కూడా తప్పకుండా తినాలమ్మా. వాటి పేర్లు నాకు గుర్తులేవు కానీ అవన్నీ కూడా తప్పకుండా తినాలి. అర్థమైందమ్మా? ప్రెగ్నెన్సీ బాలింతలు అందరూ ఇక్కడ మాకు తాతని చెప్తా ఉంటుంది కదా, అవన్నీ పాటించండి. మీకు నర్సులు ఉన్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చెప్పండి, టాబ్లెట్స్ ఇప్పించుకోండి. అన్ని కూడా మనకి గవర్నమెంట్ మీకు అందుబాటులోకి తెచ్చింది. మీరు ఎక్కడో దూరంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే దూరము, అంత దూరం పోయి ఇంజక్షన్స్ వేయించుకోవాలంటే కొంతమంది వేయించుకోకుండా అట్లనే ఉంటారు. కాబట్టి మీకు దగ్గరగా సచివాలయాలు తీసుకొచ్చి మీకు మీ ఇంటి దగ్గరకే వైద్యము అని మన 10 ఇళ్ళకి ఒక 50 ఇళ్ళకి అంగన్వాడీ మనకు అందరికి కలిపి హాఫ్ ఏరియాకి దగ్గరగా తెచ్చింది. కాబట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మేడం మీకు అవైలబుల్ గా ఉంటారు, అడగండి. మేడం లేకుండా మేడం అడిగినా ఫోన్ నంబర్ ఇస్తుంది, ఫోన్ నంబర్ పెట్టుకోండి. మేడం అందరూ కూడా ఇద్దరిది పెట్టుకోండి అమ్మా, తనుది ఏమిది అర్థమైంది. ప్రెగ్నెన్సీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. అర్థమైందమ్మా? బరువులు మోయొద్దండి, ప్రెగ్నెన్సీ ముఖ్యంగా బరువులు మోయొద్దండి మా బిందెలు అలాంటివి. బరువులు ఎత్తున్నప్పుడు డెలివరీ టైంలో చెత్త అనేది క్లాస్ అంటే అది పగిలిపోతుంది లోపల, అదైనప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే పిల్లల్ని కూడా చిన్నపిల్లలే కదా ఇట్లా ఎత్తి వేసుకుంటా అంటారు, అట్లా పనులు కూడా అట్లా చేసుకోండి మేడం. 8 months డెలివరీ అయింది, చెత్త లోపల మొత్తం ఏం కాదు, లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. మళ్ళీ డెలివరీ తర్వాత పిల్లలకి మానసిక సమస్యలు వస్తాయి మీరు ఇప్పుడు సరిగా లేకుంటే. కాబట్టి మీరు ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్నారనుకో, ఎప్పుడు నవ్వుతూ ఉన్నారనుకో, మీకు పుట్టిన పిల్లలు కూడా హెల్తీగా ఉంటారనమాట. రేపు పొద్దున వాళ్ళు పుట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే అప్పుడు మీకు సంతోషమే కదా. కాబట్టి ఇప్పుడు మీరు 9 నెలలు కూడా దయచేసి ఇక్కడ చెప్పిన విషయాలు కానీ పాటించి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా తినండి. రాగి జావ చేసుకొని తాగండి. ఇట్లా ఎవరైనా పిల్లలు ఉంటే చేపించుకోండి. రాగి జావ చేయాలంటే ఇట్ టేక్స్ టైం పడుతుంది, అది ఉడకాలంటే కదా. కాబట్టి ఇంట్లో కాబట్టి ఇవన్నీ ఫుడ్స్ అన్ని తీసుకుపోయిన వెంటనే బాటిల్లో పోసేసుకోండి. కవర్ లోనే పెడితే ముగ్గిపోతాయి చూడండి మా. వెంటనే కవర్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి డబ్బాలోకి. వెంటనే తినేయండి, వీలైనంత తొందరగా తినేయండి. అట్లీస్ట్ స్టాక్ పెట్టుకోండి. ఇస్తాము ప్రతి ఒక్కటి వచ్చి తీసుకొని పోయేలా చెప్పండి. అందరూ వచ్చి తీసుకొని పోండి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏమా చాలా థ్యాంక్స్ కదా, మా వాళ్ళకి ఇంత మంచి విషయాలు ఇంత ఐటమ్స్ చేసుకునేవి దొరికేవన్నీ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. किती देव मॅडम नसली बैठ की येणार आहे